ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పూర్వవైభవం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీనేమో పక్క పార్టీ అధికార పార్టీ లాక్కెళ్ళిపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ సాధించడం ఎట్లా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే వచ్చింది ప్రాబ్లం. ఏదో జరుగుతున్నది చూసి ఒక నిర్ణయానికి వచ్చి, లేకుంటే ఈ రకంగా అడిగితే సమాధానాలు ఎలా వస్తాయని రాబట్టుకోవడానికి కానీ, ఇప్పుడు ఇది ప్రచారంలో ఉన్న అంశం కాబట్టి, ప్రధానంగా చర్చించబడుతున్న అంశం కాబట్టి, ఆ చర్చలో మీరు కొంత లాగాలని అడిగే ప్రశ్న కానీ మీకు రాజకీయాలు తెలియని నేను అనుకుంటాను. అట్లా బీజేపీ ఈయనే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, మరి ఆయన నియోజకవర్గంలో బీజేపీ ఎలా గెలిచింది? ఆయన నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే సీట్ రాలేదే. అవును, ఆయన అధ్యక్షుడిగా ఉండి 5 బై ఎలక్షన్లో డిపాజిట్లు వచ్చాయి కాంగ్రెస్కి? లేదు. మరి ఇప్పుడు ఏదో 63 ఇచ్చారు. అది ప్రజల్లో వచ్చిన మార్పు, ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో అప్పుడప్పుడు అనేది మనం అర్థం చేసుకుంటే మంచిది. అంత మాత్రాన అంతా నేనే అనుకునే దౌర్భాగ్యం మాటలు అది నేను అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మెజారిటీ ఇచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం కల్పించారు, చేసిన తర్వాత కూడా ఇంకా పక్క పార్టీ నుంచి మనం ఆకర్షించుకోవాలన్న ప్రయత్నం చేయటం అనేది అది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలన్న ప్రజాస్వామ్యం గురించి ఆలోచించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖర్చులు కట్టుకున్న వాళ్ళు ఎన్నికల ముందు చెప్పింది చేస్తున్నారా? లేదు. మరి అటువంటిప్పుడు ఇది అది అంతే ఒకటి చేస్తారు, రాజకీయాల కోసం అధికారం కోసం చేస్తారు. కానీ అంత మాత్రం చేత ఈ తక్కువ చూడడం, ఏదో అధికారం రాగానే అన్నిట్లో మనమే బెస్ట్ ఇంజనీర్స్ ఇన్ ద వరల్డ్ మనమే, బెస్ట్ డాక్టర్స్ మనమే, బెస్ట్ సోషాలజిస్ట్లో మనమే అవుతాం. అధికారం లేకపోతే మాత్రం మనకి ఏం రాదు. అవి అటువంటి భావనలు ఉన్నాయి. అందుకోసం ఇది ఇంకొకటి ఒకటేమో బీజేపీ, రెండోదేమో కాంగ్రెస్. 2 జాతీయ పార్టీల మధ్యలో బీఆర్ఎస్ ఉంది. అవును. ఇగో ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? బీజేపీ ఎలా సొమ్ము చేసుకుంటున్నది? రాజకీయ కాదు లక్ష్మీ గారు, పూర్తి చెప్పాలండి. రీజనల్ పార్టీసు సెంటిమెంట్ తోటి అవకాశాన్ని కల్పించుకుంటున్నాయి. ఇది వాస్తవం. అందుకే రీజనల్ పార్టీస్ ఎక్కువైనాయి. ఒక్క నిమిషం, రీజనల్ పార్టీస్ ఎక్కువైనాయి. మరి కాంగ్రెస్ను రాకుండా చేయడానికి, ప్రధాన ప్రతిపక్షంగా ఉండకుండా చేయడానికి చేసే ఎత్తుగడల్లో వాళ్ళు రీజనల్ పార్టీస్తో పెట్టుకుంటారు. మొదలైతే మనం కద్దాం. ఇంకొకటి, ఏ దేశ పార్టీ అయినా కానీ, దేశ నాయకత్వం కానీ, పార్టీ కానీ అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు సెంటిమెంట్ను వివాదంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు చేయడం చాలా కష్టం. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయని అంటారా? కలిసి నడుస్తున్నాయని అంటారా? మీరు ఎక్కడికి పోయారు? అంత బుద్ధి తక్కువ మాట మాట్లాడతాను కాదు కదా? కాదు, అంత బుద్ధి తక్కువ మాట మాట్లాడరు. మరి అందుకోసం వినాలి, విశ్లేషించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేశ రాజకీయాలను పటిష్టం చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేస్తుంది. ఇప్పుడు వస్తున్న ఏ గవర్నమెంట్ అయినా రీజనల్ సెంటిమెంట్కి అనుకూలంగా డెవలప్మెంట్కు అన్ని రాష్ట్రాలకు చేయలేదు, ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నితీష్ అయినారు, వాళ్ళిద్దరికి వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు? వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళు సాయం చేశారు, వాళ్ళు ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు ఇవ్వలేదు కదా. మిగతా రాష్ట్రాలకు ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతారా? మీకు అందరికీ కావాలని ఉంటుంది, కానీ చేయలేనప్పుడు ఏం చేస్తారు? రీజనల్ పార్టీస్ సహకారం పెట్టుకుంటారు. మొన్న జగన్తో పెట్టుకున్నారు, ఇవాళ చంద్రబాబుతో పెట్టుకున్నారు. వాళ్ళ అవసరం, వాళ్ళ అధికారం కావాలా దేశంలో, అంతే కదా? అందుకోసం ఇటువంటి ప్రయత్నాలలో రీజనల్ పార్టీసు ఇప్పుడు ఇక ముందు రీజనల్ పార్టీస్ను మనం కాదనలేని పరిస్థితులు ఏర్పడతాయి. నా ఉద్దేశం, నా ఆలోచన, నాకు వస్తున్న ఆలోచన. అందుకోసం ఈ రాష్ట్రంలో ఏదో నలుగురిని తీసుకోగానే అయిపోయింది అని అనుకుంటే అది పిచ్చి మాట. ఇక్కడ గమనించాల్సింది అదేనండి. రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతాయో అక్కడ ఏదో జరిగిపోయింది వాళ్ళ హయాంలో. విద్యుత్ కుంభకోణాన్ని బయటకు ఏదో తీసుకొచ్చాం మేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం, మేడిగడ్డ, సో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున మనం చూస్తే కనుక సిఎస్గా పనిచేసిన సోమేష్ గారి మీద, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావటం, ఇది ఒక రకంగా ప్రాంతీయ పార్టీని భయపెట్టే ధోరణి కాదా? ఇది ప్రాంతీయ పార్టీలను భయపెట్టే ధోరణి అని అనుకుంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు సరే ఏ పార్టీ అయినా బాధ్యత వహించాలి కాదు.
వ్యవస్థలో లోపాలు లేకుండా ఏ ప్రభుత్వం అయినా నడుస్తుందా? న్యాచురల్ ఏం నడవటం కష్టం. ఏ ప్రభుత్వం అయినా నడుస్తుందా? నడవదు. నడవదు. సో ఎత్తి చూపుతున్నారు. సో అది మంచిదే కదా అటువంటివి జరగకుండా ఉండడానికి. ఇప్పుడు 100కి 100 బాళ్ళు మనం మన ఇంట్లోనే మనమే మన పిల్లలతోటి సమానంగా చేయలేం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదేదో అయినంత మాత్రాన వ్యవస్థలో జరుగుతున్న లోపాలతోటి ఇప్పుడు అనకూడదు, డిపార్ట్మెంట్లో ఏదో జరుగుతుంది, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి, ఇవన్నీ మనం ఆపగలుగుతామా? మీరు మాట్లాడింది 6 ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేస్తున్నారు? తర్వాత అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఆ 10 రోజుల్లో ఓట్లు దండుకోవడానికి చేసే ఎత్తుగడలు రాజకీయాల్లో ఉన్నాయి, నేను కాదన్నా. కానీ చిత్తశుద్ధి ఇవాళ మీరు చాలా గొప్ప మాట్లాడుతున్నారు. ఏదో అప్పులు చేసినారు నేను అది సిద్ధపూసనని. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? ప్రపంచంలో దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అప్పులు చేయకుండా అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు అట్లా కాదు. మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే చిన్న బిజినెస్ అయితేనో నా దగ్గర ఉన్న 100 రూపాయలతో చేసుకుంటాను. అవును. నేను ఇంకా పెద్దగా చేసుకోవాలంటే పక్కన 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటా. బ్యాంక్ ఇస్తే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? కాదు. అప్పులు చేశారు. చేస్తే మన రాష్ట్రం అప్పుల దాంట్లో ఎక్కడుంది? రాష్ట్ర సంపదలో ఎంత శాతం ఉంది? మిగతా రాష్ట్రాలు ఎంత ఉంది? దేశంది ఎంత ఉంది? ప్రపంచంలో మిగతా దేశాలలో ఎట్లా ఉంది తెలుసా? ఒక్క మాట చెప్తా. అమెరికా, జపాన్ ఆ దేశ సంపద కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి వాళ్ళకు ప్రతి సంవత్సరం. సంపద కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి. మన దేశంలో అంతకుముందు 2004 నుంచి 2014 వరకు సంథింగ్ లైక్ అబౌట్ 70-72 ఉండే, ఇప్పుడు 80 వరకు వచ్చింది. దేశ సంపదలో 80% రుణాలు. ఎందుకు చేస్తున్నాం? దేశం ముందుకెళ్ళాలి, ప్రజల జీవనోపాధి మెరుగుపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. అందులో పొరపాట్లు జరగవచ్చు.